కూర్చోబెట్టాడు. ఈ కూర్చోటువంటి మనం వాక్యం అర్థం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని కొరకు కూడా చాలా కొన్ని విషయాలను మనం విని ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మన హృదయ యొక్క పరిస్థితులు ఎలా ఉంటూ ఉన్నాయి, పూర్వపు స్థితికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకి, దేనికి మనం ఇష్టపడుతూ ఉన్నాం, ఏ వార్తను వినటానికి ఇష్టపడుతూ ఉన్నాం, దేనిని అభ్యాసం చేసుకుంటూ ఉన్నాం, దేనిని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. నిజమే, మానవ ఎలా అయిందంటే శరీరానుసారంగా భక్తిని అనుసరించడం అనేది ఎక్కువైపోయింది. శరీరం మీద మనం ధరిస్తున్నటువంటి వస్త్రం లేదు, ఎప్పుడు కొత్తదనాన్ని కోరుతూ ఉంటాం. ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు కూడా కొత్తది ఇంకేమైనా వచ్చిందా, లేటెస్ట్ ఏమైనా ఉన్నాయా, లేటెస్ట్ మోడల్స్ ఏమైనా వచ్చినాయా అని అడుగుతూ ఉంటాం. భక్తి విషయంలోనూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వాక్యమును బట్టి మన హృదయాలను సిద్ధపరచుకొని మనం విన్నటువంటి వాక్యమును బట్టి మన అవిధేయతలను పరమ తండ్రి ఎదుట ఒప్పుకొనవలసినటువంటి మనం వాటిని విడిచిపెట్టేసి భిన్నమైనటువంటి వాక్యమును, భిన్నమైన స్వార్థ వైపు. ఓ సహోదరుడు అంటూ ఉన్నాడు, మీ మందిరానికి వస్తే ముఖసూటిగా మాట్లాడుతూ ఉన్నారు, చంప మీద కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటే హృదయాలు గాయం కావా, అలా మాట్లాడుతూ ఉన్నారు ఇందని. బైబిల్ ఏం బోధిస్తూ ఉంది, బైబిల్ ఏం చెబుతా ఉంది? మనుషులు మెప్పించేటువంటి వార్తను, మనుషులు మెచ్చుకునేటువంటి సువార్తను కాదు ప్రభు అడుగుతూ ఉంది. ప్రభువారు ఆయా సందర్భాలను కూడా ఆయన కఠినముగాను, ఖండితముగాను, ఖచ్చితత్వంగాను మాట్లాడాడు. భిన్నమైన సువార్త ఎలా చెప్పాలంటే, దేవుడు మీరు వచ్చారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఈ సంవత్సరం మీ గృహాల్లో దేవుడు నూతన కార్యము చేయబోతా ఉన్నాడు, కాబట్టి మీ గుప్పులు విప్పండి, కానుకలు సమర్పించండి. రైట్, బాగుంది ఇది. అలా కానీ నువ్వు గత జీవితంలోనే పాపంలోనే జీవించేసావు, ఈ సంవత్సరంలో కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే తండ్రికి నచ్చేది కాదు, నీ ఆత్మీయ స్థితిగతుల్లో నీకు అది మెచ్చేటువంటి పరిస్థితులు కాదని చెప్పినప్పుడు ఏంటి సువార్త, ఈ ఎక్స్ప్రెషన్స్. కానీ భిన్నమైన సువార్తకి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారంటే, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క కృపను, కనికిరమును ఏమిటి, ఆయన ఏమి కోరుతా ఉన్నాడు మన నుండి అనేది మానవుడు ఆలోచన చేస్తేనే ఆయన ఏమి మన హృదయం నుండి కోరుతూ ఉన్నాడో, మన నుండి ఆయన ఏది ఆశిస్తూ ఉన్నాడో అది చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. నీ చిత్తమును, నీ ప్రణాళికను, నీ ఆలోచనను ముందుకు నడిపించడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉంటావో అది దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు లేవు. నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నట్టయితే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి నీవు ఇష్టపడుతూ ఉంటావు. నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో లేవు కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడవు, దేవుని మీద నువ్వు ఆధారపడవు. ఈ భిన్నమైనటువంటి వార్తలకే ఇష్టపడుతూ ఉంటావు, భిన్నమైనటువంటి సువార్త నీకు అవసరం అవుతూ ఉంటుంది. క్రొత్తదనమునే నీవు ఎప్పుడు కోరుకుంటూ ఉంటావు. కానీ విన్నటువంటి వాక్యమును బట్టి మన హృదయములలో ఎంతవరకు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నా, ఎంతవరకు వాక్యానుసారంగా అవలంబిస్తున్నావు, నెవరు వేసుకునే జీవితాలు చాలా తక్కువైపోతూ ఉంటాయి. ఇది నాడు చూస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, భిన్నమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. చాలా క్రొత్త పదాలతో దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి అని, మనుషులు ఎదుట కనపడాలి అని, మనుషులు మనం ఏదో గొప్పవారు అనిపించుకోవాలని మనుషులు ఎదుట మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని యొక్క చిత్తంలో ప్రభువా నేను ఇలా ఉంటూ ఉన్నది, నీ చిత్తం ఏమై ఉన్నది నా పట్ల అనేటువంటి ప్రార్థన నీవు ఏనాడైనా చేసావా? దేవుడు నీ జీవితం నుండి ఏది ఆశిస్తూ ఉన్నాడో, దేవుడు నీ కుటుంబం నుండి దేవుడు ఏది కోరుకుంటూ ఉన్నాడో, ఆయన చిత్తం ఏమైనదో ఏనాడైనా నువ్వు అలాంటి ప్రశ్నతో కూడినటువంటి ప్రార్థనను నీ జీవితంలో ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసావా? ప్రభువా నా ఎడల నీ చిత్తం ఏమిటి అని అడిగావా? ఎప్పుడు అలా అడగం విశ్వాస యొక్క జీవితంలో. ఇక్కడ సంఘంలో కూడుకున్నటువంటి వారికి కావచ్చు, యంత్రాంగం ద్వారా వింటున్నటువంటి సహోదరులకు కావచ్చు, ఏమడుగుతూ ఉంటాం అనునిత్యమును కూడా, ప్రభువా నాకు ఈ అక్రత ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఈ అవసరత ఉంది, నాకున్నటువంటి కొరత ఇది ఉంది, ఇదే నాకు తీర్చండి అని అడుగుతాము. కానీ నీ చిత్తం నా పట్ల ఏమిటి ప్రభువా, నీ చిత్తం నేను నెరవేర్చండి తండ్రి అని నీవు అడుగుతూ ఉన్నావా? నువ్వు ఎవరి పిల్లలం? మనం, నీవు నేను ఎవరి బిడ్డలం? ఎవరి బిడ్డలం? మరి దేవుని బిడ్డలం అయితే మనం ఎవరిని అడగాలి? ఏమని అడుగుతూ ఉన్నారు? పరమ తండ్రి ఆయన కుమారుడిగా భూలోకం మీదకి వచ్చి ఆయన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో అనేకమైన అవమానములను, నిందలను, బాధలను, శ్రమలు అన్నిటిని కూడా భరించి ఒకానొక సమయం ఆయన మనుషుల చేతికి అప్పగించబడిన రాత్రి రాబోతున్న సందర్భంలో తన్ను తాను సిద్ధపరుచుకుంటూ, తన్ను తాను దేవుని యొక్క రాజ్య సమాప్తి కొరకు ఆయన తన్ను తాను ఆ సిద్ధపాటు యొక్క దినములలో దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అధికారమును ఎక్కడని కూడా ప్రదర్శించలేదు.
ఆయన హోదాను ఎక్కడని కూడా ప్రచురం చేయలేదు. యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడుతూ ఒక సందర్భంలోనేమో, అయ్యా నేనైతే మీకు నీళ్ళతో బాప్టిజం ఇస్తూ ఉన్నాను, కానీ నా వెనక వచ్చేటువంటి వాడు అగ్నితో మీకు బాప్టిజం ఇస్తాడు అనేకమైన బిరుదులు పొందుకుని ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా తన ఆధిక్యతను ప్రదర్శించాడా? నేటి విశ్వాస యొక్క జీవితంలో మన ఆధిక్యతను ప్రదర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మన గొప్పతనాన్ని ఇతరులు గుర్తించాలని ఇష్టపడుతూ ఉన్నాం. నేటి విశ్వాస యొక్క జీవితంలో మనకు ప్రత్యేకత కావాలి అని ఇష్టపడుతూ ఉన్నాం. కానీ ప్రభు కోరుకుంటుంది అది కాదే. అది కాదు కదా ప్రభు వారు మనకు బోధిస్తూ ఉంది. ఆయన నేర్పించేటువంటి వాక్యం కావచ్చు, ఆయన నేర్పించేటువంటి ప్రార్థన కావచ్చు, అది కాదు కదా మనకు నేర్పిస్తూ ఉంది పరమ తండ్రి. మనమేమో భిన్నముగా ఉండాలి, భిన్నముగా మనం ఉండాలి. వారికి లాగా మనం ఎందుకు ఉండాలి? ఇది ఏ మనసు అంటారు? వాక్యానుసారంగా ఉండు, మంచిదే. ఆత్మీయతతో కంపేర్ చేసుకో. నేను ఆ సహోదరుడు, నేను ఒకేసారి వచ్చాను, ఒకే పర్యాయం వచ్చా సహోదరుడు, నేను తనకంటే తక్కువ ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాను, నేను తనకంటే తక్కువ విశ్వాసాన్ని తక్కువగా నేను దేవునితో గడుపుతూ ఉన్నాను, ఆ దేవునితో నేను ఉండడానికి ఇష్టపడతలేదు. ఆ తోటి సహోదరుడు ఎక్కువగా దేవునితో గడుపుతూ ఉన్నాడు. నేను అలా ఉండాలి, అప్పుడే కదా దేవుడు నాతో ఉండేది అని ఎందుకు రావట్లేదు? నువ్వు భిన్నముగా ఉండడానికి ఆలోచన చేస్తూ ఉన్నావు. దేవుని చిత్తం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పట్ల ఏమైనదో నువ్వు ఆలోచన చేయట్లేదు. నువ్వు అలా ఆలోచించిన రోజే నీ ప్రార్థన మారిపోతుంది. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరమ తండ్రి ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, దేవునికి సన్నిధిని చూస్తూ ఉన్నట్లయితే లూకా రాసినటువంటి సువార్త, వైద్యుడు లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో ఈ రీతిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన మనకు ప్రార్థన చేసి నేర్పించాడు. పరమ తండ్రి మనకు మాదిరికరంగా ఆయన ప్రార్థన నేర్పించాడు. మనం ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ప్రభా, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు. అయ్యా, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధింపు కాక. పరమ తండ్రి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థనలో కమాండ్ నుండి ప్రార్థన అయిపోతా ఉంది. నేటి విశ్వాసాలలో, ప్రభా నాకు రుణబాధలు ఉన్నాయి, అవి తీర్చండి, నాకు సహాయం దయచేయి. రుణబాధలు ఎందుకైనా? నేను మొన్నటి కాలం చాలా అంటే కొద్ది రోజుల క్రితం దాకా కూడా ఇదే ప్రార్థన చేశా. అది తప్పు. నేను గ్రహించుకున్నాను వాక్యం చదువుతూ ఉన్న విధానాన్ని బట్టి. నా రుణబాధలు అవటానికి నా లోపం ఏమిటో నేను గ్రహించుకున్నాను. దేవుని దాసులను అడిగాను, ప్రార్థన చేయను, దేని గురించి నేను ఈ విధంగా ఇబ్బందుల్లోకి వచ్చాను, నాకెందుకు అనారోగ్య సమస్యలు వచ్చినాయో, ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయో ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు కదా నీకు. నేను ఇప్పుడు ఆత్మీయతలో ఇంత లోతున్న అనుభవాల్లో లేను. నేను అడిగినప్పుడు దేవుని దాసులు కొన్ని విషయాలు చెప్పారు, ఇవి సరి చేసుకోవాలి. నిజమే, నేను చేశాను, నిజమే, కరెక్టే. దేశం భాగం తెలియదు, నేను ఖర్చు పెడుతూ ఉన్నాను కదా మినిస్ట్రీకి అనుకున్నాను. అది కాదు, నా రాబడి అంతట్లో ప్రథమ ఫలం దేవునికి ఇచ్చిన తర్వాత నేను ఖర్చు పెట్టాలి. ఇక్కడ నేనేం చేశానంటే, దేవునికే ఇస్తున్నాను కదా అని దశం భాగం తీయకుండా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం. మీటింగ్స్ పెట్టాలి, పైన అవుతున్న ఖర్చులు ఏది కూడా అయ్యగారికి చెప్పేవాడిని కాదు. నేను ఒక సహోదరు ఎదురు కలిసి ఆ ఖర్చును మా మీదే బనాయించుకునేవాళ్ళం. అది కాదు దేవుడు కోరుకుంటా ఉంది. ఇలా అనేక విషయాలలో నా చిత్తాన్ని, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటూ వచ్చాను. కానీ దేవుని యొక్క చిత్తం ఏమిటో నేను గ్రహించుకున్న తర్వాత నా లోపంను సరి చేసుకోగలిగాను. అందుకు నేను ఇప్పుడు మీతో చెప్పగలుగుతూ ఉన్నాను. సరి చేసుకునే అనుభవంలోనికి మనం రావాలి. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అది ఆయన పోలికలో ఉన్నామని, దేవుని బిడ్డలమని, ఆయన కుమార్తెలను పిలువబడుతున్నామని ఆయన అనిపించుకుంటే సరిపోదు. ఆయన యొక్క రూపం మనలో ఉండాలి, ఆయన పోలిక మనలో ఉండాలి, ఆయన గుణగణాలు మనలో ఉండాలి. శరీరానికి బిడ్డలైతే, అరే అచ్చ మీ నాన్న మాట్లాడుతున్నారా, రైట్, మీ నాన్నకులాగా నడుస్తున్నావు, అమ్మకలాగానే భలే చేస్తున్నావే, తాతయ్యకి లాగా భలే ఉంటున్నావే. పోలికను కనపడుతూ ఉంటుంది మన బ్లడ్ రిలేషన్లో. మరి ఆత్మీయ రిలేషన్లో ఏ పోలిక కనపడుతూ ఉంది?
నీకు భిన్నమైనటువంటి వాక్యం వినటానికి ఇష్టపడుతూ ఉన్నావు. భిన్నమైనటువంటి ప్రాంతాల్లోనికి వెళ్ళి గడపటానికి ఇష్టపడుతూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యం ఉంటుందా లేదా నువ్వు వెళ్ళే స్థలంలో? దేవుని వాక్యం నీకు ఏమి నేర్పిస్తా ఉంది? నువ్వు ఏ బండ మీద కట్టబడుతూ ఉన్నావో, ఏ బండలోనిది నువ్వు త్రాగుతూ ఉన్నావో, ఎక్కడ నువ్వు చెక్కబడ్డావు, నీ తండ్రి పోలిక కనపడుతూ ఉందా? ఆయనే అంటూ ఉన్నాడు, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే, నా ఇష్టాన్ని ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరలోక ప్రార్థన చేస్తూ ఉంటామే. పరలోక ప్రార్థనలో అనేకమైన విషయాలు చాలా లోతుగా దేవుని యొక్క చిత్తం అయితే నేను దాని గురించి సిద్ధపడుతూ ఉన్నాను. ఈ పక్షిరాజు గురించి మాట్లాడటం అయిపోయిన తర్వాత మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉంటే కొన్ని సబ్జెక్ట్స్ని తీసుకొని అభ్యాసం చేస్తూ ఉన్నాం. దేవుడి ప్రణాళికలో ఉంటే మాట్లాడుకుందాం. పరలోక ప్రార్థన చెప్తూ ఉంటాం. 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఆయన మనకి నేర్పించాడు. ముందుగానే ఆయన మనకి ఏదైతే చెప్పాడో అది ఆయన చేయకుండా ఉండలేదు. అది గ్రహించాలి మనం. ఆయన మనకు నేర్పించినటువంటి ప్రార్థనే ఆయన కష్ట సమయంలోనూ కూడా, నిట్టూరు పీడ్చిన శ్రమలోను ఆయనకు తెలుసు శ్రమ అనుభవించబోతూ ఉన్నాడని, ఈ శరీరమును గాయపరచబడుతుందని ముందుగానే తెలుసు. అయినా నీ చిత్తమే ప్రభువా ఆయన ప్రార్థన చేస్తూ పరలోక ప్రార్థన వింటూ ఉన్నట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, అమ్మా నాకు 10వ వచనం చదివి వినిపించంటారు చాలు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ప్రభువా నీ చిత్తము. అయ్యా నీ చిత్తం, నా చిత్తం కాదు, నా ఆశ కాదు, నేను కోరుకుంది కాదు, నేను అడుగుతుంది కాదు ప్రభువా. నేను అడిగినటువంటి ఇవి కావచ్చు, నేను అడుగుతున్న అనారోగ్యం నుంచి ఆరోగ్య పరిస్థితుల గురించి కావచ్చు ప్రభువా, నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచబడినట్లుగా అది నీ చిత్తములో, నాకు స్వస్థతను దయచేయనట్లుగా నీ చిత్తములో లేదు. నాకు స్వస్థత నీ ప్రభువా, నేను ప్రార్థనకు వస్తూ ఉన్నానే, నా యజమానుడు రక్షించు ప్రభువా. ప్రభువా నీ చిత్తములో, నీ కృపతో, ఎందుకంటే కృప కనికరము కలిగినటువంటి దేవుడు కదనైనా, నీ చిత్తం నీవు ప్రార్థన చేయును ప్రతిసారి కూడా దేవుని యొక్క చిత్తమై ఉండాలి. దేవుని చిత్తం లేకుండా నువ్వేది చేయలేవు. ఆయన పోలిక నీలో ఉంటే ఈ పదము నీకు వాడుక కాదు, అభ్యాసం చేస్తే నీ హృదయ అంతరములో నిత్యమును కూడా దానిని స్మరణ చేసుకుంటూ ఉంటావు. ఈ రోజు నేను సజీవుడిగా ఉన్నాను, దేవుని చిత్తమును బట్టి దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను తింటున్న ఆహార పదార్థములు కాదు, నేను తాగుతున్న మంచి పానీయములు కాదు, నేను ఉంటున్నటువంటి మంచి వాతావరణంలో చక్కని వెంటిలేటర్తో నేను బ్రతుకుతూ ఉన్నాను కాబట్టి ఈ సస్యసలామైనటువంటి ఈ యొక్క పరిసర ప్రాంతమును బట్టి ఆరోగ్యాన్ని ఇచ్చాడని కాదు, దేవుని చిత్తములో దేవుడు నాకు ప్రణాళికను, ఆయన కృపను బట్టి నాకు దేవుడు ఆయుష్ని ఇచ్చాడని నీవు దేవుని చిత్తంలో నువ్వు అడుగుతూ ఉన్నట్లయితే అది నీ ప్రార్థన అయి ఉండాలి. నువ్వు ఏ ప్రార్థన చేస్తూ ఉన్నావో ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఏమైనదో ఆయనకి లోబడేటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావా? మనుషులను మెప్పించుకున్న ప్రార్థన చేస్తూ ఉన్నామా? వ్యక్తిగత ప్రార్థన ఒకలాగా చేస్తారు, కుటుంబ సభ్యులతో కూడుకున్నప్పుడు ఒకలాగా ప్రార్థన చేస్తాం, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రార్థన చేస్తాం, ఉపవాస కూడికలో ఒకలాంటి స్వరముతో ప్రార్థన చేస్తావు. ఇదే అది దేవుడు కనపరచాల్సినది. దేవుడు ఏం అడుగుతూ ఉన్నాడు నిన్ను? పై రూపమును ఆయన కోరుకున్నట్లేదు. దేవుడు నువ్వు పైన మాయసిపోయిన బట్టలు వేసుకునిరా, చినిగిపోయిన బట్టలు వేసుకునిరా, మంచి ఖరీదైన బట్టలు వేసుకునిరా, దీనిని బట్టి ఆయన ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడో. ఏదో గంభీరముగా వివిధమైనటువంటి వర్ణించే విధముగా తెలుగులో ప్రకృతి వికృతులను ఉంటాయి. తెలుగు భాషలో సంస్కృతిను, ఆ సాంస్క్రిట్ను కూడా సంస్కృతాన్ని యాడ్ చేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీ హృదయ అంతరంగంలో దేవుడికి నీవు ఎలా ఉన్నావు ఆయనకి తెలుసు. అది ఆయన కోరుచున్నటువంటి నీ అంతరంగంలో ఆయనకి నీవు ఇచ్చిన స్థానమును బట్టి నీ ప్రార్థన ఉండాలి. ఏదో ఉపవాసం ఉన్నాం కదా నేను క్రొత్తదనంగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, పిచ్చి పాట. అది ఉపవాసం చేస్తూ ఉన్నాను,
లేదు నేను దేవుని కొరకు నేను సమర్పించుకున్నాను కాబట్టి నేను భిన్నంగా అది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని ప్రణాళిక ఏమైంది అడిగితే దేవుడు నిత్యమును కూడా అదే నీ నోటిలో ఉంటది. నువ్వు ఉపాస ప్రార్థన చేస్తున్నప్పుడు కొత్త పదాల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నిజముగా దేవుడి యొక్క ఆ కృప నువ్వు కానీ పొందుకుంటే నిత్యమును కూడా అదే స్వరం ఉంటది నీకు. నువ్వు ఎక్కడ ఉన్న ఒకేలాగా మాట్లాడతావు, ఎక్కడ నిల్చున్న ఒకే విధంగా ఉంటావు. మనుషులను బట్టో పరిస్థితులను బట్టో వాతావరణం బట్టో మారదు నీ భక్తి. అలా మారుతూ ఉందంటే దేవుని యొక్క చిత్తములో నీ ఆత్మీయ స్థితిగతి లేదు. ఏదో చేస్తూ ఉన్నావు ప్రార్థన అంతే. అలా ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తం ఏమైంది నీ పట్ల అడగాలి నువ్వు దేవుణ్ణి. అంత మాత్రమే కాదు. కానీ ఇంకో మాట ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఆయన ఒక సందర్భములో ఆయన చూస్తున్న గెత్సేమనే తోటకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన శిశువులను కొంత దూరం పంపించిన తరువాత ఇరువురును కూడా వారు ఉన్నటువంటి శిశువులు కావచ్చు, యేసుప్రభు వారు కావచ్చు, కొంత సమీపముగానే ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క సన్నిధంలోనికి వెళ్ళి గెత్సేమనే తోటలోనికి వెళ్ళి నా జీవితాలు పరిశుద్ధముగా, పవిత్రముగా, యథార్థముగా, నీతియుక్తంగా ఉండాలి అని ఆయన శ్రమపడుతూ, ఆయన కష్టపడుతూ, ఆయన కష్టపడి ఈ రోజున మనకి ఇంత నెమ్మదైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడే. ఆయన నేర్పించినటువంటి ప్రార్థన మన జీవితంలో కనబడుతూ ఉందా? 39వ వచనంలో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి, మత్తయి సువార్త 26:39లో కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము. ఆయన ప్రార్థన మీరు గుర్తు చేస్తూ ఉన్నాను. లాజరు చనిపోయినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? నా తండ్రి ఇదివరకు నా మనల్ని నువ్వు ఆలకించావు, ఇప్పుడు ఈ ప్రజలు నిన్ను ఘనపరిచే విధముగా అన్నాడా? లేకుంటే ఇంకేమైనా నా తండ్రి అని అనకుండా మారిందా ప్రభు వారి యొక్క ప్రార్థన? ఉందా? మారినట్లు ఉందా? అక్కడ ఇంటికి వెళ్ళాక చదవండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదయ్యా. ఆయన ప్రార్థనలో ఎక్కడను కూడా మార్పు లేదమ్మా. మరి మనం ఆలోచన చేసుకుందాం, పరీక్షించుకుందాం, పరిశోధన చేసుకుందాం. ఎందుకు మన యొక్క కుటుంబాలలో దేవుని యొక్క కార్యములు చవి చూడలేకపోతా ఉన్నాం? భిన్నమైనటువంటి క్రొత్త ధనముతో కూడినటువంటిది వద్దు. అలాంటి భక్తిని మనం అవలంబిస్తే దేవుడిక చిత్తం అది కాదు. అందుకని ఇంకో మాట అంటూ ఉన్నాడు కదా, ఒక యవనస్తురాల దగ్గరికి వచ్చి దేవుని దూత మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చిత్తమే, ఆయన కృపే, ఆయన మాట చొప్పునే నాకు జరగాలి. ఆయన ఏది సెలవిస్తుంది జరిగితే చాలు, ఆయన చిత్తమే, నాదేమి లేదు అనగలిగినప్పుడే దేవుని కార్యాన్ని దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చగలుగుతూ ఉంటాడు. మరియ జీవితంలో ఆషామాషిగా జరిగిపోయింది అంటారు కార్యం. ఏదో గాబ్రియల్తో వచ్చేసి మాట్లాడి, దయాభాప్తురాలా నీకు శుభం, దేవుడు నీకు గర్భవాసం రాబోతున్నాడు అనగానే అయిపోయిందా? ఆమె ఇచ్చిన సాక్ష్యం చూడండి. 1వ అధ్యాయము 37-38 వచనాలని ఈ రీతిగా మనం చదువుతున్నట్లయితే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయింది. ఇది ఎలా సాధ్యం ప్రభువా, ఇది ఎలా జరుగుతుంది ప్రభువా అని ఆర్కి పెట్టుకోలేదు. ఆయన ఇచ్చిన మాట నిరర్ధకం కాదు, ఆయన సెలవిచ్చిన వాక్కు నిరర్ధకం కాదు. ఆయనతో నీవు ఉంటే, నీవు ఆయనతో నడవటానికి ఇష్టపడితే ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే. నీ మాట చొప్పునే నాకు జరిగించు ప్రభువా అని నువ్వు అనగలిగితే, ప్రభా శ్రమ పడతాం ఈ వారంలో, ఈ దినమున నేను శ్రమ పడతాను, ఇష్టమా? సరే ప్రభా నేను శ్రమ పడతాను, జయించే శక్తిని, తట్టుకునే శక్తిని నాకు దయచే ప్రభా. నేను లేమిలో ఉండేటువంటి జీవితం నువ్వు కోరుతూ ఉన్నట్లయితే, ఆ లేమిలోను కూడా నేను నిన్ను స్తుతించే కృపను నాకు దయచే. ఆలోచన చేసావా?
చాలామంది అన్ని సమృద్ధిగా ఉంటేనే దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఉన్నటువంటి సందేహం చాన్నాళ్ళ నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. మందిరానికి వస్తూ ఉన్నాం, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం, అన్ని విషయాల్లో మేము ముందుంటూ ఉన్నాం. ఆర్థికంగా నాకెందుకో ఈ ఇబ్బందులు, శారీరకంగా నాకెందుకో ఈ రుగ్మతలు, కుటుంబంలో ఎందుకనో ఈ పరిస్థితులు అని చెప్పని అనుకుంటూ ఉంటారు. వారు చూడు మందిరానికి రారు, వాడి ఇష్టానుసారం జీవితం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకేమో నెమ్మదిగా ఉంది, నాకే ఎందుకు జరుగుతూ ఉందని. దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క సమూహంతో ఉన్నటువంటి నీకు వారికి లేనిది నీ దగ్గర ఒకటి ఉంటుంది. అదే నీకు నువ్వు దేవునికి ఉన్న సమాధానం. వారిని వెళ్ళి నువ్వు ఎప్పుడైనా అడుగు, నీకు సమాధానం ఉందా? నీకెంత సమృద్ధి ఉంది కదా, నువ్వెంత డబ్బును సంపాదిస్తూ ఉన్నావు కదా, నువ్వు దేవుని సన్నిధానానికి రాకపోయినా నువ్వు చక్కగా నీకు ఏది కాలేదు కోరుకుంటూ ఉన్నావు కదా. బ్రదర్, నీ హృదయంలో సమాధానం ఉందా? ఉంది అని చెప్తాడేమో, ఒకసారి మీరు వెళ్ళి అడిగి చూడండి, ఉండదు. కానీ నీకు ఇబ్బందులు పడినా, నువ్వు శ్రమ పడినా, నువ్వు ఇరుకులో ఉన్నప్పటికీ కూడా నీకు నువ్వు దేవునికి సమాధానం ఉంటుంది. ఆ సమాధానం బట్టే ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలు అవుతూ ఉంటావు. ఆయన సమాధానం లేకుండా నువ్వు ఆయన చిత్తం నెరవేర్చే విధానంలో ఉంటేనే ఆయన నీతో ఉంటాడు. ఆ శ్రమలో నువ్వు తట్టుకునే శక్తి కావాలి అనుకున్నప్పుడు దేవుని మీద నువ్వు ఆధారపడితేనే. కీర్తనకారుడు ఏమో ఇంకో మాట అంటాడు, తినవసరం లేదమ్మా అయ్యా, వీళ్ళందరూ భక్తులందరూ కూడా నా ఎదుగుతుంటే నాకు కోపం వచ్చేస్తా ఉంది ప్రభా, రోషం వచ్చేస్తా ఉంది. వాళ్ళు చూస్తే వారి పరిస్థితులు చూస్తే వాళ్ళు పెట్టరేగిపోతా ఉన్నారు, వారి నోరు డంబంగా మాట్లాడుతూ ఉంది. అయినను వారి కాలు ఎక్కడ ఉందంట? జారే స్థలంలోనే ఉండిపోయింది. ఎందుకని? వారు కాలు జారితే ఎక్కడికి వెళ్తారు? పాతాళంలోనికి వెళ్ళిపోయేది వారి స్థితి. నీవు ఎక్కడ ఉన్నావు? పరమ తండ్రి చెంతలో నీవు ఉన్నావు. ఆయన కబంధ హస్తంలో నీకు ప్రొటెక్షన్ కలిగిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన పడిపోకుండా నిన్ను తన అరచేతులతో ఎత్తుపట్టుకుంటూ ఉంటే ఆయన విడిచిపెట్టి నీతో నెరవేర్చాను. ప్రభా, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతా ఉన్నాను కాబట్టి నన్ను ఎలాగైనా సరే ఈ శ్రమ నుంచి బయట వేసిన ఆర్థిక పరిస్థితి మెరుగుపరచు ప్రభా. కాదు ప్రభా, నీ చిత్తములో నన్ను నీ ఆత్మతో నింపి నన్ను బలపరిచి వాటిని జయించే శక్తిని నాకు దయచేయి అని అడగటం దేవుని యొక్క చిత్తమై ఉంది. లాస్ట్గా నేను ముగింపులోనికి వచ్చేస్తా ఉన్నాను. అందుకని ఇంకో మాట అంటూ ఉన్నాడు కదా, రోమీ సంఘానికి పత్రిక రాస్తూ అక్కడ సంఘాన్ని బలపరుస్తూ 6వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు ఈ రీతికి వాళ్ళని హెచ్చరిక చేస్తూ అంటూ ఉన్నాడు కదా. మా 12 కూడా ఒకసారి చదువుకుందాం రా. కాబట్టి మీ శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరం అంద పాపమును ఏలనీయుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులను అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయములను నీతిని సాధనములుగా దేవునికి అప్పగించుడి. అది దేవుని చిత్తం. మనమే రక్షింపబడినటువంటి నీవు, బాప్టిజం పొందాను అనుకున్నటువంటి నీవు, రక్షింపబడ్డాను ఇంకా బాప్టిజం తీసుకోలేదు, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, ఆయన నిజమైన లోక రక్షకుడిని నేను గుర్తెరిగాను, ఆయనే ప్రధాన దాతని, ఆయన యొక్క లోక రక్షకుడని, ఆయనే నా పాపమును పరిహరించగలవాడని, ఆయన నాకు సమాధాన కర్తని, ఆయన నాకు నెమ్మదిని అనుగ్రహించాడని విశ్వసించినటువంటి నీవు రక్షింపబడ్డావు. బాప్టిజంలో నీకు రావాల్సినటువంటి నీవు ఈ నిరీక్షణతో దేవుని సన్నిధానానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎస్ ప్రభా, నిజమే, నా జీవితం ఇలా ఉంది, నా యొక్క అవయములను నీ కొరకు నేను సమర్పిస్తూ ఉన్నానయ్యా, నా దేహం మీద అధికారము నీకే, లోకమునకు కాదు అనేటువంటి మాటను నువ్వు అనగలుగుతున్నట్లయితే అది దేవుని యొక్క చిత్తం. అలా అనుకోనే కదా యేసేపు దూరంగా పారిపోయింది. అలా అనుకోనే కదా హెబ్రీయుల్లో ఉన్నటువంటి యవనస్తులు, అయ్యో ఈ శరీరమును తిని నేను ఈ వ్యర్థమైనటువంటిది, అపవిత్రమైనది నేను ఎన్నడూ తింటే ఎలా అనే కదా మరి దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలిగింది. అలా కాదనుకోనే కదా వెళ్ళిపోయి దగోను గుడిలో 2 గుడ్లు పీకించుకొని బందీగా వెళ్ళిపోయి తిరగలి ఇసురుతూ కూడా అప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు, అయ్యా నేను తప్పుదని చేశానయ్యా, నీ చిత్తము వేరు నా పట్ల, నీ ప్రణాళిక వేరు నా పట్ల, నీవిచ్చినటువంటి యొక్క శక్తిని, నీవిచ్చినటువంటి యొక్క కృపను, నీవిచ్చిన ఆత్మీయటువంటి బలమును నేను ఎక్కడ కోల్పోయాను అని అంటే నీ చిత్తమును నెరవేర్చడంలో నేను పడిపోయాను. కాబట్టి ఈ దినమున ఇలాగా నేనున్నాను.
దయతో మన్నించి ఒక్కసారి నాకు అవకాశం దయచేయి ప్రభువా అడిగాడు దేవుడు మళ్ళీ తిరిగి పొందుకున్నాడు సంసారం. దావీదు పడిపోయిన తర్వాతను కూడా దేవునికి సన్నిధానంలో చేశాడు ప్రార్థన, కనికరింపబడ్డాడు. దేవునితో నడిచినటువంటి వాడే, దేవుని కార్యములు చవిచూసినటువంటి వాడే, ముమ్మారు ఆయన ఎరిగినటువంటి పేతురే దేవుని సైతమును కూడా అయా ఎవరు అభ్యంతర పడను నేను అభ్యంతర పడను అన్నటువంటి వ్యక్తి, బొంకినంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభువా నేను అవిధేయంగానే మాట్లాడాను, నన్ను క్షమించు ప్రభువా, నీ చిత్తము చేయుటకు నేను ప్రేమిస్తూ ఉన్నానయ్యా అని అనగలిగాడు. ఆయన దేవుని కంటే కూడా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ఎక్కువగా ఆయన ప్రేమించేటువంటి అనుభవాలలో తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చడానికి శ్రమలు అనుభవించాడా లేదా? క్రైస్తవ జీవితం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాలే కావాలి. క్రైస్తవ జీవితం అంటే విశ్వాసిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా దీవెనలే కావాలి. మందిరానికి వెళ్తూ ఉన్నాం కాబట్టి మేము ఆశీర్వదింపబడ్డాం, మందిరానికి వెళ్తూ ఉన్నాం కాబట్టి మా కుటుంబంలో ఏ కొరత లేదు అని అనుకుంటూ ఉంటారు. ఏదైనా చిన్న సమస్య రాగానే అపవాది వచ్చంటాడు, ఏమైపోయింది నీ ప్రార్థన? శ్రమ పడుతూ కూడా దేవుని యొక్క చిత్తమే. పరమ తండ్రి ఆయన శ్రమ పడినప్పుడు నీ నా జీవితాలు ఎంత, ఎందుకు శ్రమను చూసి కృంగిపోతా ఉన్నావు నువ్వు? ఎందుకు వేదనలకు నువ్వు గురైపోతా ఉన్నావు? అందుకని ఒక మాట అంటూ ఉన్నాడు, ముగింపులోనికి వచ్చేస్తూ ఉన్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటూ ఉన్నాడు కదా, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు. ఇంకంతే, మనం చేయాల్సింది ఏం లేదా. ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన చిత్తం, ప్రభా నీ ఇష్ట ప్రకారం ఏం జరగాలి నా జీవితంలో, నీ చిత్తమే నా పట్ల సిద్ధింప చేయను ఆయన అంటూ ఇంకో మాట అంటూ 8వ వచనం అంటూ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునడి, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరుచుకునడి, వాక్యలు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వును దుఃఖమునకు మీ ఆనందమును చింతకును మార్చుకునడి, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి. అప్పుడు ఆయన ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థనలో, పరలోకమందున మా తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. ఆయన ప్రార్థనను మనకు నేర్పించాడు. అంటే ఆయన జీవితంలో అదే ప్రార్థన నేర్పించాడు, అదే ప్రార్థన చేశాడు, ఆ రీతిగా ఆయన వెంబడించాడు. తండ్రితో కుమారునిగా సత్య సంబంధమును కలిగి పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన ఇక త్రియేక దేవునిగా ఆయన భూలోకం మీదకి వచ్చి తన కార్యములను జరిపించిన సందర్భంలో ఆయన మనకు ఉండి చెప్పి నడిపించాడు. మనల్ని అలా నడుచుకోమని చెప్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రశ్న వేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు దృష్టికి తగ్గించుకోవాలి, మనుషుల దగ్గర తగ్గించుకుంటే సరిపోదు. ఈ మధ్య నేను అంటే డిజిటల్లో చూస్తూ ఉంటే చాలా మంది సేవకులు తగ్గింపు అని చెప్పేసి అని ఆ బూడిద రాసుకొని కూర్చోవటం, గోనెపట్ట కట్టుకోవటం, లేదంటే వస్త్రధారణ మార్చేసేసి ఆ టవల్ మీద వేసుకొని పూర్వకాలపు పరిస్థితుల్లో అంగీలు కుట్టించేసుకొని తెల్ల వస్త్రాలు వేసుకుంటే, ఇది కాదే దేవుడు కోరుతా ఉంది. ఇది ఇచ్చినటువంటి వస్త్రములు దేహమును కప్పుకొనటానికి. నీ ఆత్మీయ వస్త్రము దుఃఖ వస్త్రమును ధరించాలి. నువ్వు దేవునికి సన్నిధానంలో ఏ వస్త్రాన్ని ధరించి ఉన్నావు? ప్రశ్న వేసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి. పరమ తండ్రి దగ్గర నుంచి సమాధానం పొందుకున్నాం. ఆయన చిత్తం మీద మన జీవితాల్లో కనిపెడదాం. ఆయన చిత్తం మనం నెరవేర్చిన తరువాత మనం ప్రార్థన చేసినా, మనం దేనిని అడిగినా కానీ ఆ అధ్యాయం అంతా కూడా చదవండి. ఆయన అంటూ ఉన్నాడు కదా, మీరు ఏది అడిగినా కూడా మీ భోగాల నిమిత్తం అడుగుతూ ఉన్నాడు, మీ భోగం నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు, కానీ మీకేమి కూడా దొరకట్లేదు అంటూ ఉన్నాడు. ఎంత దీర్ఘకాలిక ప్రార్థన చేసినా, స్వరం గట్టిగా ప్రార్థన చేసినా ఆయన ఏం చెవిటి ఉన్నటువంటి దేవుడు కాదు, వినికిడి లోపం ఉన్నటువంటి దేవుడు మన దేవుడు కాదు, కను దృష్టి తగ్గినటువంటి దేవుడు కాదు మన దేవుడు, మూగవాడు కాదు ఆయన మాట్లాడలేకపోవటానికి. మూలుగుల్లోని దేవుడు ప్రార్థనటువంటి దేవుడు. అంగలారుస్తూ ఉంటే అర్థం చేసుకున్నటువంటి దేవుడు. మౌనముగా ఉండి ఆత్మలో ధ్యానం చేస్తూ ఉంటేనే ఆమె హృదయంలో లోతుల్లో ఆ బాధ ఏమిటో గుర్తెరిగినటువంటి దేవుడు. గట్టిగా ఇస్తే ఆయన కనపడిద్దానంటానికి కాదు. బయలు ప్రవక్తలు అందరూ కూడా ఉండి తన భక్తుడైనటువంటి వీళ్ళని అక్కడ నిలబడే సందర్భాల్లో పరధ్యానంలో ఉన్నాడేమో,
నిద్రపోతూ ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, దూరముగా ఉన్నాడేమో. మన దేవుడు అలా ఉండే దేవుడు కాదు. ఆ నిత్యమును కూడా దేవుడు నీ ప్రక్కనే నీతోనే ఉంటూ ఉంటాడు.